కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. తమ పార్టీ బలమే స్వేచ్ఛ, బలహీనత కూడా స్వేచ్ఛే అన్నారు. కాంగ్రెస్ పార్టీలో గొడవలు చూస్తుంటే బాధ అనిపిస్తుందని, అయినా కాంగ్రెస్ పార్టీలో గొడవలు, వర్షాలు కామన్ అన్నారు. ఈ గొడవలపై బాధ్యత తీసుకోవాల్సిన అవసరం తమకు ఉందన్నారు. నారాయణ్ ఖేడ్లో గొడవ ఉన్న చోట సురేష్, ఎంపీ సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే కాలేదా అని ప్రశ్నించారు. అలాగే మిగతా చోట్ల కూడా గొడవ సద్దుమణిగేలా చూస్తామని చెప్పారు దామోదర. కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. కాంగ్రెస్ పార్టీ యొక్క బలమే స్వేచ్ఛ, కాంగ్రెస్ పార్టీ యొక్క బలహీనతనే స్వేచ్ఛ. కాంగ్రెస్ పార్టీ ఒక పవిత్ర నది లాంటిది. అన్ని వస్తాయి, అన్ని పోతుంటుంది, కానీ ఆ ప్రవాహం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. నాయకుడు ఎంత పెద్దోడైనా కార్యకర్త లేనిది, కార్యకర్త అసంతృప్తితో ఉంటే పార్టీకి నష్టం. పార్టీలో రాజకీయాల్లో వర్గాలు అనేది సహజం. వర్గాలు, అసంతృప్తి, ఆశ, అతి ఆశలు లేని మానవత్వం లేదు. కానీ సమన్వయం అనేది చాలా చాలా ముఖ్యం. వాళ్ళు కూడా యాస్టకు వస్తున్నారు, బాధ అనిపిస్తున్నది. మాకు కూడా ఒక్కోసారి చూస్తే బాధ అనిపిస్తున్నది. కానీ మేమందరం కూడా బాధ్యత తీసుకోవాలి. స్పీచ్ ఇచ్చుడే కాదు, బాధ్యత కూడా తీసుకోవాలి మేము. ఎందుకంటే నేను నమ్ముతాను ఒక దానికి సిద్ధాంతం, కార్యకర్త లేదా ఈ మంత్రి పదవి లేదా ఎమ్మెల్యే పదవి లేదు. మీ అందరి ఆత్మగౌరవము, ఆలోచన, ఆవేదనని మేము గౌరవిస్తాము, అర్థం చేసుకుంటాము. కనుక మనం అందరం కలిసికట్టుగా రేపు రాబోయే ఎన్నికల్లో మన కార్యకర్తలు గెలవాలి. కాన్స్టిట్యూన్సీ వైపుగా ఏదైనా ఇలాంటి సమస్యలు ఉంటే మా రామ్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉన్నారు పార్టీకి, వారి భుజస్కంధాల మీద తీసుకొని రేపు రాహుల్ గాంధీ గారు మన ప్రధాని కావాలి, మన నాయకుడు, గ్రామ స్థాయిలో కార్యకర్తని బలోపేతం చేయాలి, పార్టీని బలోపేతం